జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకే బంధము. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. హరిశ్చంద్రుడు ధర్మం చేస్తూ వచ్చాడు, దానం చేస్తూ వచ్చాడు, కానీ అతనికి యోగ్యత ఉంటుండాలి. రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు, కట్టేటువంటి తన భార్య బిడ్డను కూడా త్యాగం చేశాడు, కాటి కాపరిగా నిలిచాడు, కష్టంలో అనుభవించాడు, కానీ చెల్లించలేదు. ధర్మానికి అడ్డు తగిలినటువంటి ఒక వ్యక్తిగా నేను రూపొందాలి. పలికి బొంకుట కంటే పాపమున్నే అన్నాడు. చెప్పి తప్పించుకునేటువంటిది ఇది ధర్మం కాదన్నాడు. అంతకంటే పెద్ద పాపం లేదన్నాడు. ఆ దీక్షతో ఉండినటువంటి వాడే నిజమైనటువంటి యొక్క యోగ్యత. ఆ యోగ్యతను తాను సంపాదించుకోవడం చేతనే కట్టగలిపి సత్య హరిశ్చంద్రుడు అని గొప్ప శాశ్వతమైన పేరు. ఎంత అవసరమో అంత మాట్లాడు. ఊరికే మాట్లాడటం 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 మాట్లాడటం. ఈ మాట్లాడేటువంటి వాడికి తెలివి తక్కువ వాడే. అంతేకాదు వాడు ఫూలు. ఎందుకు మాట్లాడాలి? అవసరమైన మాటల లోపల ఇతరుల యొక్క భావాలు కూడా చేరిపోతుంటాయి. చాలా మంది సమావేశాల్లో కూడా కూర్చుంటారు, కూర్చుంటారు. గమ్మిని పని లేదు. ఈ పక్క కుర్చీ వానిపైన ఈ పక్క కుర్చీ వానిపైన మాట్లాడటం. ఈ మాటల వల్ల ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఎంత అపకీర్తులు పాలైపోతున్నావు. శబ్దాలు వస్తున్నాయి, నీవు శబ్దాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు. భగవంతుడు శబ్ద బ్రహ్మమయ్యి ఆ సౌండ్ ను కూడా మనం దుర్వినియోగం చేసుకోకూడదు.